హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మామిడికాయ తొక్కు పెడుతున్నాం. ఆ తొక్కు ఎట్లా పెడతారో చూపెడతా చూడండి. ఇదే మా మామిడి చెట్టు. మా మామిడి చెట్టుకు ఈసారి కాయలు బాగా కాయలేదు. ఓన్లీ ఒక 10-15 కాయల వరకు వెళ్తాయి అనుకుంటా. చూడండి మామిడికాయలు ఎలాగున్నాయో. చూడండి, జీడి గారుతుంది. జీడి దీన్ని ఇట్లా పెడితే కింద జీడి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి. ఇక్కడ ఒక కాయ కింద మా మమ్మీ మా డాడీ కూడా తెంపుతున్నారు. ఒక 10-15 వెళ్తాయి కావచ్చు, అంతే. ఎక్కువ కాయలు ఈసారి. చెట్టు పెద్దదే కానీ కాయలు ఈసారి కాయలే బాగా. ఇక ఎట్లా మరి ఎక్కడున్నాయి గై బట్టే ఇక. గై మనది ఉండే కదా. కూడా ఒకటి ఉన్నది చూడచ్చు. ఇక ఇక మమ్మీ ఏర్పడతారా అంటే అవి లేని ఎక్కడి నుంచి వస్తాయి. మా డాడీ అగో చెట్టు ఎక్కి తెంపుతాడు, కనబడుతాడా. కోసుకున్న కాయల్ని ఒక రోజు మొత్తం నీళ్ళల్లో నానబెట్టాలి. ఎందుకంటే ఇట్లా నానబెడితే దీనికి ఉన్న జీడి మొత్తం పోతుంది. ఒక రోజు మొత్తం ఇట్లా నానబెట్టాలి. అమ్మా ఏం చెప్తానవి? మామిడికాయ పచ్చడి పెడతాను. మామిడికాయ పచ్చడినా? ఎందుకు అట్లా తుడుతాను మరి? ఇవి వాటరు నీళ్ళల్లో వేసిన పొద్దున తెంపి ఇప్పుడు నీళ్ళల్లో వేసి తుడుపుతాను. అట్లా తుడితే ఏమవుతుంది? ఖరాబ్ కదా పచ్చడి. వాటర్ లేకుండానా? లేకుంటే ఖరాబ్ అవుతుంది. మొత్తం ఎన్ని కాయలు? మొత్తం 17 వెళ్ళినాయి. 17? ఈసారి కాయలే చెట్టు. ఓకే. ఇట్లా తుడిచినాక మళ్ళీ ఏం చేసుడు? తుడిచినాక ఇవి ఇట్లా మూతులు ఉన్నాయా, వీటిని కడి చేయాలి. కడి చేసి కుట్టాలి, పక్కలు చేయాలి. పక్కలు చేసి పోపు పెట్టాలి. పక్కలు కొట్టేటప్పుడు చూపిద్దాం మళ్ళీ. ఇట్లా కోసి పక్కకు పెట్టుకొని అన్ని కోసినాక కడి చేద్దాం. ఇక ఇది మామిడికాయలు కొట్టేది. ఇట్లా పెట్టుకొని ఇట్లా కొట్టాలి. బాగా షార్ప్ ఉంటుంది ఇది. ఇట్లనే వెళ్తాయి. ఇట్లా పక్కలు చేసుకోవాలి. చిన్న వేయాలా మమ్మీ? చిన్నది. చాలా ఇట్లా తుడుచుకొని మంచిగా పొడి తుడుచుకొని వేసుకోవాలి. అలా కొడుతుంటే గిట్ల జీడి రాకుండా తుడుచుకోవాలి. ఇట్లా చిన్న చేసుకుంటే మంచిగా ఇట్లా చిన్నగా పెడితే మంచిగా మామిడికాయ కూడా కారం పడుతుంది, నూనె పడుతుంది, మంచిగా ఉంటుంది. ఇంకా మామిడికాయలు ఇట్లా అయినాయి. పక్కలు ఇట్లా కొట్టుకున్నాం, చిన్నగా మంచిగా కొట్టుకున్నాం. ఏవో కొన్ని ఎందుకైనా మేము ఎప్పుడు వేసుకున్నా కానీ జీడి వేసుకుంటాం. కొన్ని వక్కలు ఇట్లా వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. తొక్కు కూడా మంచిగా ఎర్రగా ఉంటుంది. ఉప్పు పెడతాం. వేడైంది నూనె చూడురి. ఆవాలు కొన్ని వేసుకొని జీలకర్ర. అంటే అవి ఎన్ని కిలోలకి? అవి 2.5 అయినాయి. 2 కిలోల నూనె. అది మన మామిడికాయలు 2 కిలోలు అయినాయి. 2 కిలోలన్నర అయినాయి. ఈ గ్లాసేడు నూనె పోసిన పావు కిలో అవుతుంది. పావు కిలోనా? అవన్నీ వేసిన ఒక ఆగింది. నూనె బాగా వేడి కావాలి. బాగా వేడి కావాలి. నూరుగా చల్లిపోవాలి.
నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పెడతావు పచ్చడి? నేను దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అవుతాను. అంతేనా? అంతకుముందు మా మమ్మీ పెట్టేది. మమ్మీ అంటే అమ్మమ్మనా? అమ్మమ్మ ఏ చూపెట్టావు? అమ్మమ్మ రావే అవ్వా దా. అమ్మమ్మ పెట్టేది పచ్చిరా. మా అమ్మ పెడితే అసలు ఖరాబ్ కాదు. ఇప్పుడు వచ్చిందనే నేను చెప్తాంటే పెడతాను. అగో అమ్మమ్మ. ఇక మా అమ్మమ్మ ఇద్దరు సేమ్ ఉన్నారుగా. ఇప్పుడు మీరిద్దరు కలిసి పెడతారా? ఇద్దరం కలిసి పెడతాను. మా అమ్మ చెప్పిన కొద్ది నేను ఎత్తాను. ఇబ్బంది వెళ్ళాను కాదు. ఇప్పుడు కాదు కాలేదు ఎర్రగా అయిందా? బాగా మాడాయా? ఏంటి ఇగో 2.5 అంటే అరసోడు పోసుకోవాలి. అరసోడు అంటే గిలాసెడు. గిలాసెడా అంటే కిలో మీద పావు, అర కిలో మీద 3 పావు కిలోలు. 3 పావు కిలోలు ఏం కాదు కాదు. లొల్లి పెట్టుకుంటారు ఇద్దరు. అది కిలోది 4 కిలోలు పోయాలి. 4 కిలోలు పోయాలి. కొంచెం తక్కువ అవుతుంది చూద్దాం. ఇప్పుడు మొత్తానికి ఎన్ని పోసిర్రు ఉప్పు? 3 పావు కిలోలు. 3 పావు కిలోలా? అర కిలో మీద పావు కిలో. ఓకే. ఇక ఆవపొడి సరిపోయేంత. అంటే పావు కిలో వచ్చినా కానీ అర్ధ పావు అన్ని పట్టిన. అది ఎంత? పావు కిలోనా? అర్ధ పావు. ఇగో ఎల్లిపాయ ముద్ద. నూనె లేదా? ఓన్లీ ఎల్లిపాయ ఒక్కటేనా? ఇట్లా కలుపుకొని పక్కల పట్టి కలపాలి మొత్తం మంచిగా. మరి ఆ నూనె ఎప్పుడు వస్తారు? నూనె చల్లారాలి కొంచెం. అదేంటిదమ్మా? ఇది జీలకర్ర ఉన్ను మెంతులు కాల్చి ఇట్లా పొడి చేసుకొని అందులో వేయాలి పచ్చళ్ళ. స్మెల్ మంచిగా వస్తుంది. జీలకర్ర ఉన్ను మెంతులు మంచిగా కాల్చిన ఇట్లా నూరుకోవాలి. బాగా మెత్తగా నూరాలా? బాగా మెత్తగా లేకుండా ఏం లేదు. ఇప్పుడు రోడ్డు కాడికి ఓడిపోతారని ఇది దంచుతాను. ఇప్పుడు కాల్చుకున్న చూడు వేయించినాయి జీలకర్ర ఉన్న మెంతులు. దాన్ని ఇంట్లో కలపాలి. వక్కలని డైరెక్ట్ వక్కలనే చాలు. బాగా కలిపితే వస్తుంది చాలు. అది ఏంటిది? పసుపు కొంచెం అట్లా ఉండి లేనట్టు పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఉట్టి పోపు ఎండ్లో కలుపుకోవద్దట. అందుకే పసుపు గింతంత ఉండి లేనట్టుగా నూరుకోలేప్పుడు ఇది కొంచెం నూనె అటు ఇంట్లో జొగ్గిళ్ళు ఉండే అవ్వ. ఇక గిలాసుల నూనె ముద్ద పట్టు. ఇది పెద్ద ఇగో అప్పుడు నూరుకున్న వెళ్ళిపోయి ఇట్లా కొంచెం ఆ నూనె పోసుకొని ఇట్లా రాసి. ఎందుకంటే పచ్చడి బూజు రాదు, డబ్బకు రాదు. తెలిపాయి డబ్బాకు మొత్తం రాసుకోవాలా? రాసుకొని ఇట్లా వెళ్ళిపోయిన ఇట్లా రాస్తే అక్కడ పెడదాం. వక్కలు పోపు పెట్టినాక ఇల్లు ఎత్తుదాం. చల్లారింది. నూనె చల్లారినాక ఇక కారం పోతున్నా. అది ఎంత కారం? పావు కిలో అవుతుంది వచ్చి. పావు కిలోనా? సగం పోయినా గిలాస మీద గిది వేస్తాను.
బాగలేదు. గిన్నెలా కారంలా బాగా కలుపుకోవాలి. నూనెలా కారం ఇట్లా కలిపినాక కలుపుకున్నాం. ఇది ఉన్నదా, ఇది అలా పోయాలి. ఈ వక్కల్లో ఓకే. ఇట్లా పోసుకొని ఈసారి మాది కొంచెం కారం తెల్లగా వచ్చింది, బాగా ఎర్ర లేదు. మిరపకాయలు మంచిగా మిరపకాయలు మంచివి కాదు, అసలు మంచివి తీసుకోవాలి ఒక్కొక్కరు. ఇట్లా పోసుకున్నాక ఇలా కొంచెం నూనె ఉంటుంది కదా, ఇట్టే వేస్ట్ ఎందుకు ఒకట ఇలా కొన్ని వక్కలు వేసి ఇట్లా కలుపుతుంది. ఇట్లా కలిపినాం అనుకుని వక్కలా పడుతుంది. అది కూడా వేస్ట్ వదిలిపెట్టద్దు అంటే. వేస్ట్ ఎందుకు వేస్ట్ ఒకట, నూనె కదా. ఇట్లా ఇట్లా కలుపుకుంటే తెల్లగా ఉన్నాయి, మొత్తం ఎర్రగా అవుతున్నాయి కదా. ఎర్రగా అవుతాయి కదా, కారం పోసినాం కదా ఎర్రగా అవి. పచ్చడి కోసం పొద్దున్న నుంచి కష్టపడతాం కాదమ్మా. పొద్దున మామిడికాయలు కొట్టినాం, మధ్యాహ్నం అవి కొట్టినాం, మధ్యాహ్నం అవి కొట్టినాం. ఇప్పుడు నూనె కాగి అది చల్లారే వరకు ఈ టైం అయింది. చీకటి అవుతుంది. చీకటి అయిపోయింది. 6 అయిపోయింది. 7 అయిందా? 6:30. మరి ఇంకా బాగా అయితే ఇట్లా కలుపుకున్నాక ఇది మనం ఇక డబ్బలు ఎత్తుకుందాం. ఇగో మేమైతే నూనె ఆయిల్ ఏం నూనె వాడుతున్నాం అంటే పల్లి నూనె వాడినాం. పల్లి నూనె వాడాలి. ఇప్పుడు మనం వండుకునేటి సంపారు అదొకటి వాడవద్దు. ఎందుకు? పల్లి నూనె వాడితే మంచిగా టేస్ట్ వస్తుంది. పచ్చడి కూడా ఆ సంవత్సరం రాక మంచి ఎర్రగా ఉంటుంది అసలు. అందుకే నేను పల్లి నూనె ఎప్పుడు పెట్టినా పల్లి నూనె పోసుకుంటాను. పల్లి నూనె మంచిగా ఉంటుంది. ఇట్లా రాసిన డబ్బాలో ఎత్తుదాం. ఎత్తినాక ఒక 3 రోజులు రాక దీన్ని ముట్టద్దు మొత్తానికి. 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఒక గమ్మలలో పోసుకొని మంచిగా కలుపుకొని గప్పుడు టేస్ట్ చేయాలి, చూడాలి మంచిగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ ఏర్పడదు కదా కలిపినాక. తింటే ఉప్పు ఈ దొంగలేంది ఇద్దరు? ఆ దొంగలు నేను ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెడితే వాళ్ళకి ఒక వక్కిత్తనా అని చూస్తారు. వాళ్ళు టేస్ట్ చేస్తారట ఆ దొంగలు 2. వీళ్ళే టేస్ట్ చేసాడా? పొద్దుటి నుంచి వీళ్ళు నీతోనే తింటారు. నాతోనే ఉంటారు. పచ్చడి ఎప్పుడు పెడతావు అక్క, ఎప్పుడు పెడతావా అని నాయం పెడుతుంటారు. మామిడికాయలు కొట్టేటప్పుడే సగం తిన్నారు వీళ్ళు. సగం తింటారు. అరకిలా అన్నం ఉంటే ఈ గమలు వేసుకొని ఇట్లా ఇట్లా అనుకొని తింటే మస్తు ఉంటుంది. ఇప్పుడు చేయవానే? ఇప్పుడు చేయవా నువ్వు? అన్నం లేదు. అన్నం వండినాక చేయి. ఇంకేంది? అన్నం వండి నాకు సరే చేస్తుంది. నేను చోటగాడ కూడా వచ్చింది. చూడండి ఇగో తిను ఎట్లా ఉంటా చూడు. టేస్ట్ చేస్తారా వీళ్ళు? ఎట్లుంది? జాను ఎట్లుందా పిలుసు? సూపర్. అట్లా అన్నం కూడా వేసినాక అటెక్ చేసినాక అన్నం కలిపేస్తావు. అయిపోయింది. ఇక మూత పెట్టి పక్క పెడతాను. అయిపోయిందా అమ్మ పచ్చడి? ఇట్లా అయింది. ఇక మస్తు అయింది. ఇక పక్క పెట్టలే. 3 రోజులు రాక ఇక నేను ముట్టాను. అంతేనా? 3 రోజుల తర్వాత మనకు అది లేదానే, అది గల్ల పెడతారు చూడు, దాని పేరు ఏం పేరు? అది లేదు. ఏం పేరు దాని పేరు? జాడియా? జాడియా? ఇది దీంట్లోనే పెడతావు ఎప్పటి నువ్వు? ఎప్పటికి ఇదే డబ్బాలో పెడతా. సంవత్సరం రాక ఎర్ర ఉంటాయి పచ్చడి డబ్బా. ఇక్కడ పెట్టుకుంటాం మేము, ఎందుకంటే ఇది దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి రాము, అందుకే సైడ్కి పెడతాను. ఎప్పటికి కూడా ముట్టద్దు పచ్చడను. ఎట్లుంది పచ్చడ? జాను సూపర్ ఉందా?